నాగబాబు గారు పవన్ కళ్యాణ్ అన్నగారైనటువంటి వ్యక్తి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారండి. వచ్చి రాగానే హార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరో 20 ఏళ్లకు వైకాపాకు అధికారంలోకి వచ్చేదానికి ఛాన్సే లేదని చెప్పారు. ఇది నాగబాబు నోట సంచలన వ్యాఖ్యలుగానే చెప్పాలి. జనసేన కార్యకర్తలు వైకాపా అరాచకాలపై పోరాటం చేయాలని చెప్పారు. ఇది నేరుగా ఎమ్మెల్సీ నాగబాబే మీడియా ముందు చెప్పారండి. సీతంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 20 ఏళ్లు వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అయితే గనక సమన్వయంతో సమర్థవంతంగా పరిపాలిస్తుందని చెప్పారు. చిన్న చిన్న లోపాలుంటే వాటిని సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. నేను ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాను. నెలలో 5 రోజుల నుంచి 10 రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తూనే ఉన్నానని చెప్పారు. దామాషా ప్రకారం జనసేనకు నామినేట్ పదవులు వస్తాయి. మరి కొద్ది రోజుల్లో జనసేన సభ్యత్వం నమోదు జరగబోతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలను పార్టీలో చేర్పించాలని నాగబాబు జనసేన కార్యకర్తలకైతే హితవు చెప్పారండి. మొత్తానికి ఏదైనా జనసేన బలపడడం కోసం నాగబాబు గారు కృషి చేస్తా ఉన్నారన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ విషయంలో జనసేన కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.